గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు మనం వీడియోలోని ప్రిలిమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటి అనేవి కూలంకుషంగా ఒక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి సబ్జెక్ట్కి కూడా స్టాండర్డ్ బుక్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన వీడియోని లైక్ చేయండి. అతి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ అనేవాళ్ళు గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే తప్పనిసరిగా మనకి స్టాండర్డ్ బుక్స్ అవసరం. దానికన్నా ముందు ఈ సిలబస్ కాపీని మీరు ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. ఈరోజు ఆఫ్టర్ వీడియో అప్లోడ్ చేసిన 1 అవర్ పోయిన తర్వాత తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో కానీ అప్లోడ్ చేస్తాను. తప్పనిసరిగా ఈ విధంగా సిలబస్, ఇది కేవలం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. తీసిన తర్వాత చూడమ్మా, సిలబస్ మొత్తం కూడా 2 to 3 టైమ్స్ క్షుణ్ణంగా చదవాలి. అంటే ఇది కేవలం బుక్ లిస్ట్కి సంబంధించిన వీడియో కాదు. ఒక బిగినర్ అనేవాడు తన ప్రిపరేషన్ని ఏ విధంగా మొదలు పెట్టాలి అని స్పష్టంగా మీకు ఒక మార్గాన్ని చూపించే వీడియో. ఎప్పుడైతే మీరు సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసి 2 to 3 టైమ్స్ చదివినట్లయితే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఉందని మీకు స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ది బుక్ సెలెక్షన్ అనమాట. మంచి బుక్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో మీరు 50% అనేది సక్సెస్ అయినట్లే. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి కూడా ఆ యొక్క బెస్ట్ బుక్ ఏంటని డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఓన్లీ ఒకే బుక్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ బుక్, ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకం మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బుక్ని ఎన్నిసార్లు మీరు రివిజన్ చేశారనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం తీసుకోండి. ఈ పుస్తకాన్ని మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారు? ఓకేనా? 4 టైమ్సా 5 టైమ్సా అన్లిమిటెడ్ అనమాట. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. సరే, ఇప్పుడు మనం సిలబస్లో చూసుకుంటే ప్రిలిమ్స్ మొత్తం ఎగ్జామ్ 150 మార్కులకి, అందులో ఇండియన్ హిస్టరీ 30 మార్కులకి మనకి ఉంటుంది. అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ తెలుగు మీడియం అభ్యర్థులకి అయితే మనకి సీనయ్య సార్ బుక్ ఉందమ్మా. సీనయ్య సార్ బుక్, అదేవిధంగా జోగినాయుడు బుక్, అదేవిధంగా సయీద్ సార్ బుక్ కూడా ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక పుస్తకం మీరు ఫాలో అవ్వచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అయితే మనకి కరీం సార్ బుక్ ఉంది. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా కరీం సార్ పుస్తకం ఉంది. ప్రజెంట్ కరీం సార్ బుక్ నా దగ్గర లేదు. నాకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకము సీనయ్య గారిది ఉందనమాట. ఈవెన్ దో ప్రైవేట్ ఆధార్ పుస్తకాలు కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మన అకాడమీలో చదివే వాళ్ళకే కాదు, జనరల్గా యూట్యూబ్లో చూసే ప్రతి విద్యార్థికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ విధంగా నేను ప్రతి పుస్తకం కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీనయ్య సార్ బుక్ తీసుకున్నామమ్మా. ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఇందులో మన సిలబస్తో మ్యాచ్ అయ్యే అంశాలు ఏంటి అనేది ఫస్ట్ టిక్ పెట్టుకోవడం చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మగధ డైనస్టీ, ఫారిన్ ఇన్వెన్షన్స్ మన సిలబస్లో లేవు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ రెండు లేవు. కనుక అవి ఏం చేస్తారంటే అలాగనే చదవడం మానేయకూడదు, ఒకసారి చదవాలి. అలాగైతేనే హిస్టరీలో కంటిన్యూటీ అనేది మిస్ అవ్వద్దు. మన హిస్టరీ సార్ కూడా అవి సిలబస్లో లేకపోయినప్పటికీ కూడా కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని చెప్పడం జరిగింది. ఒకసారి మీ మ్యాప్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మీరు పుస్తకంలో తీసుకొని ఆ టాపిక్ని చదువుకోవడం జరుగుతుంది. ఈ సీనయ్య సార్ బుక్లోనైతే నీట్గా కలర్ఫుల్గా మంచి పిక్చర్స్తో నీట్గా ఇవ్వడం జరిగింది. సేమ్ కరీం సార్ బుక్ కూడా ఇదే విధంగా ఉంటుంది. గతంలో కూడా మీకు కరీం సార్ పుస్తకం చూపించాను. అయితే వీటితో పాటు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ అనమాట. మనకి చూడమ్మా, బిఏ సెమిస్టర్ 1 and 2కి సంబంధించి ఉంది. భారతదేశ చరిత్ర సంస్కృతి మొత్తం కూడా 2 పుస్తకాలు వస్తాయి. ఇది చరిత్ర పూర్వయుగం అనమాట. ఓకే, చరిత్ర పూర్వయుగానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది. అదేవిధంగా మోడర్న్ హిస్టరీ కూడా మనకి ఇంకో పుస్తకం ఉంది. అది ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో లేదు. ఈ 2 పుస్తకాలు కూడా మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కువగా తెలుగు మీడియంలోనే మీకు పుస్తకాలు అనేవి లభిస్తాయి. ఈ బిఏ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం నా దగ్గర ఉన్నాయి, బట్ ఎవరికి అడిగితే ఇవ్వడం జరిగింది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది బిఏ పుస్తకం ఈ విధంగా ఉంటుంది. మనకి పాయింట్స్ వైజ్గా ఉంటుంది అనమాట. ఇది థియరీ వైజ్గా ఉంటుంది అనమాట. థియరీ వైజ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇంపార్టెంటో మనమే హైలైట్ చేసుకోవాలి. మనకి ప్రైవేట్ ఆధార్ పుస్తకాలు ఏంటంటే వాళ్ళు హైలైట్ చేస్తారు పలానా ఏరియా ఇంపార్టెంట్ చెప్పేసి. కానీ మనం ఎప్పుడైనా బిఏ టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు మనమే ఈ విధంగా హైలైట్ చేసుకోవాలి. చూసారా నేను ఏ విధంగా ఇక్కడ హైలైట్ చేశానో చూడండి.
1017 ఇక్కడ 1017 మంత్రాలు ఉన్నాయని 10 మండలాలుగా విభజించబడిందని నేనే ఇక్కడ హైలైట్ చేసుకోవడం జరిగింది. మనం ఇలాంటి పుస్తకాలు చదివేటప్పుడు స్పెషల్గా మనమే ఫోకస్ పెట్టుకోవాలి. ఒకసారి ఏమైందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనుకుంటాను 30కి 30 బిట్లు BA పుస్తకాల నుంచి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వం ప్రామాణికంగా వాళ్ళ యొక్క తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ గవర్నమెంట్ ప్రచురించినటువంటి పుస్తకాలు కానీ ఆధారంగా తీసుకొని బిట్స్ అనేవి మనకి తయారు చేస్తారు. అదేవిధంగా మీరు ప్రైవేట్ అదర్స్ బుక్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు కూడా NCERT బేస్ చేసుకునే ఈ మెటీరియల్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. అయితే మరొక హిస్టరీకి మరొక బెస్ట్ సోర్స్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నానమ్మా. ఇది మన అకాడమీకి సంబంధించిన మెటీరియల్. చూడండి, జనరల్గా అకాడమీ పుస్తకాలు ఏ విధంగా ఉంటాయంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరు. చాలా తక్కువ మంది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మేము ఎక్కువగా ఫోకస్ చేసింది ఈ మెటీరియల్ మీద ఫోకస్ చేశాము. ఎందుకంటే మీరు ఓన్గా మెటీరియల్ చదివినా అర్థమయ్యే విధంగా ఉండాలి. చూడండి, నీట్గా పిక్చర్స్ ఎక్కడైతే అవసరమైతే అక్కడ ఇచ్చాను. సింధులోయ నాగరికత పరిచయం చెప్పేసి ఇచ్చాను, అసలు ఏ విధంగా అది ఏర్పడింది, అదేవిధంగా ఇతర నాగరికతలతో తన యొక్క పోలికలంటి నీట్గా పిక్చర్స్ రూపంలో మీకు మెటీరియల్ అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంపారిజన్ చేస్తే ఇక్కడ ఇచ్చాను. ఇదిగోండి నీట్గా ఎక్కడ మ్యాప్ అవసరమైతే అక్కడ ఇచ్చాము. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా సులభంగా అర్థమయ్యే విధంగా సింపుల్ ఇంగ్లీష్ అనేది వాడడం జరిగింది. ఇదిగోండి మెసప్టోనియన్ సివిలైజేషన్తో కంపేర్ చేసాము. ప్రతిదీ కూడా ఇదిగోండి ఎక్కడ టేబుల్ అవసరమైతే అక్కడ టేబుల్ ఇచ్చాము. అయితే మన మెటీరియల్లో ప్రత్యేకత ఏమిటంటే చూడమ్మా, మన మెటీరియల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మెటీరియల్లో ఏదైతే ఉందో సేమ్ అదే మ్యాటర్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ ఫ్యాకల్టీ, ఆ సబ్జెక్ట్ డీల్ చేసే ఫ్యాకల్టీ, ప్రతి సబ్జెక్ట్ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ యొక్క పీడిఎఫ్ని మెటీరియల్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు చదివేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అంటే క్లాస్ చెప్పేటప్పుడే మీకు ఇదంతా కూడా చదవడం అయిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇదంతా కూడా రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు చూద్దామమ్మా. జాగ్రఫీకి సంబంధించినటువంటి బుక్స్ డిస్కస్ చేద్దాం. జాగ్రఫీ కూడా మనకి 30 మార్కులు ఉంది. ఇందులో మీరు సిలబస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని సింప్లిఫై చేశాను చూడమ్మా. ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, సరేనా? ఇంకా డెప్త్కి వెళ్తే ఫిజికల్ జాగ్రఫీలో మనకి వరల్డ్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, ఏపీ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్. బట్ ఎకనామిక్ జాగ్రఫీ వచ్చేసరికి కేవలం ఇండియా ఏపీ ఉంటుంది. హ్యూమన్ జాగ్రఫీ వచ్చేసి ఇండియా ఏపీ ఉంటుంది. అయితే హ్యూమన్ జాగ్రఫీలో మనం ఏం చదవాల్సి వస్తుందంటే జనాభా చదవాలమ్మా. నాకు తెలిసి ప్రజెంట్ పాపులేషన్ సెన్సస్కి సంబంధించి డేటా అప్పుడే రాదు కాబట్టి ప్రీవియస్ 2011లో జరిగినటువంటి సెన్సస్ అనేది మీరు చూస్తారు ఇండియా వైడ్ అండ్ అదేవిధంగా ఏపీకి సంబంధించి. దాంతోపాటు అర్బనైజేషన్, పట్టణీకరణ గురించి చూడడం జరుగుతుంది. ఇదిగోండి మైగ్రేషన్, అదేవిధంగా రేషియల్, ట్రైబల్, రిలీజియస్, లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో వాళ్ళ యొక్క శాతం ఎక్కువ ఉంది, అదేవిధంగా భారతదేశంలో చూసుకుంటే ఏ రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాతం ఎక్కువ ఉంది అనేది చూస్తారు. అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే మనకి వేరియస్ మినరల్స్ ఉంటాయి, ఏ రాష్ట్రంలో ఏ ఖనిజం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు, అదేవిధంగా వ్యవసాయము, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాం. ఇప్పుడు ఫిజికల్ జాగ్రఫీ వచ్చేసరికి మనకి వరల్డ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది, ఇండియా ఏపీ అనమాట. అయితే వీటికి సంబంధించినటువంటి ద బెస్ట్ బుక్స్ మీకు రిఫర్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఇందులో NCERTకి సంబంధించి 4 పుస్తకాలు ఉంటాయి. ప్రజెంట్ అందులో 3 నా దగ్గర ఉన్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే చూడండి, ఇండియా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి 11th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్ అద్భుతంగా ఉంటుంది. ఈ బుక్ మనకి గ్రూప్ 2 ప్రీవియస్ ప్రిలిమ్స్ పేపర్లో కేవలం ఈ పుస్తకం నుంచి 20+ బిట్స్ నేరుగా రావడం జరిగింది. అంటే ప్రతిసారి అలాగే వస్తాయంటే మనం చెప్పలేం. మన శివకోటి అప్పారావు సార్ అయితే NCERT పుస్తకాలు అవ్వచ్చు, 6th నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పక్కన పెట్టి అతను క్లాస్ చెప్తారు. అది కూడా మీకు చూపిస్తాను మెటీరియల్. ఇంకా మన క్లాసెస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇదిగోనమ్మా, ఇది కూడా మనకి థియరీ రూపంలో ఉంటుంది ఈ పుస్తకము. ఎక్కడ మనకి ఇంపార్టెంటో మనమే హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, పెనిన్సులర్ బ్లాక్ గురించి నేనే ఇక్కడ హైలైట్ చేసుకున్నాను. అదేవిధంగా చూడండి, ప్రతి అంశము కూడా మనకు సిలబస్లో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ముద్దగా ఉంటుంది. మనం హైలైట్ చేసుకొని పక్కన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే NCERTస్లోనే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వరు.
వాళ్ళు ఏంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చిల్డ్రన్ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. కాబట్టి ఇదిగోండి ఎక్స్ట్రా పాయింట్స్ ఇవన్నీ నేను రాసుకున్నవి. ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ప్రిపేర్ అయినటువంటి పుస్తకం ఇది. ఈ విధంగా మనం ఎక్స్ట్రాగా రాసుకోవాల్సి ఉంటుంది. కానీ వీటితో పాటు ప్రైవేట్ ఆధార్ పుస్తకాలు చదివినప్పటికీ కూడా నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 times ఎన్సీఆర్టీ పుస్తకాలు, ముఖ్యంగా ఈ 2 పుస్తకాలని కూడా మీరు రివిజన్ చేయండి అమ్మా. ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకము. ఇందులో ముఖ్యంగా కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా బొమ్మలు ఉంటాయి, నీ డయాగ్రామ్స్ ఉంటాయి. వీటితో పాటు ఎక్కువగా కాన్సెప్ట్ అనేది మనం చదవాల్సి ఉంటుంది. సరే, ఓకే. ఇది పక్కన పెడితే మనకి హ్యూమన్ జాగ్రఫీ అన్నాం కదండి. ఇది హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించిన పుస్తకము. కానీ ఇదంతా కూడా ఓల్డ్ డేటా, ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పుస్తకం మీరు చదివినా చదవకపోయినా పర్వాలేదు. కానీ నా సజెషన్ ఏంటంటే ఈ 2 పుస్తకాలు చదవాలి. ఓకే, ఇవి తెలుగు మీడియంలో దొరకవు అని నేను అనుకుంటున్నాను. నేనైతే తెలుగు మీడియంలో ఎక్కడా కూడా ఈ పుస్తకం చూడలేదు. అంటే వీటితో పాటు మనకి BA ఫస్ట్ ఇయర్ పుస్తకం ఉంటుంది. ఇది కేవలం రిఫరెన్స్కి మాత్రమే తప్పించి మీరు చదవాల్సిన అవసరం లేదు. మేము క్లాసెస్ చెప్పేటప్పుడు ఇది పక్కన పెట్టుకొని మేము రిఫరెన్స్గా వాడదాం తప్పించి స్టూడెంట్ అనేవాళ్ళు ఇది చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూడండి మన మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది. ఇది మన మెటీరియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ జాగ్రఫీ చూసుకోండి, సోలార్ సిస్టము, ఈ విధంగా నీట్గా పిక్చర్స్తో, ఇది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ప్లస్ డెఫినేషన్స్, అదేవిధంగా కాన్సెప్ట్, ఇదిగోండి మెర్క్యూరీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్, వీనస్, ఎర్త్, ఇలా ప్రతి అంశం గురించి ఇస్తూ అందులో కొన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటాయి. అంటే పిక్చర్స్ ఉంటాయి అద్భుతంగా మనకి చూడగానే అర్థమయ్యే విధంగా. ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవుటర్ ప్లానెట్స్ అంటే ఏంటి, ఈ విధంగా స్పష్టంగా ఇమేజెస్తో చూడండి. ప్రతి దగ్గర కూడా మేము మ్యాక్సిమం ఇమేజెస్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియం కూడా ఉంది. అయితే ఇక్కడ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఏపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ, యాక్చువల్ నేను అడగకూడదు, క్లాస్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి. జాగ్రఫీ అనే సబ్జెక్ట్ని బట్టి పట్టకుండా కేవలం కాన్సెప్ట్ రూపంలో ఏ విధంగా నేర్చుకోవాలో అనేది శివకోటి అప్పారావు సారు అద్భుతంగా చెప్తారు అన్నమాట క్లాస్లో. అంటే నేనేది పొగుడుతున్నాను కాదు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పాను. నేను ఎందరో మంది జాగ్రఫీ ఫ్యాకల్టీస్ని చూశాను, కానీ ద బెస్ట్ మాత్రం శివకోటి సారే. అందుకే అతని షెడ్యూల్ ఖాళీ లేకపోయినా రిక్వెస్ట్ చేసి నేను మా అజు అకాడమీలో అతను పెట్టడం జరిగింది. ఓకే, ఇది జాగ్రఫీ. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ చూడండి. ఇండియన్ హిస్టరీ కూడా మనకి ఈ విధంగా మన మెటీరియల్ అనేది ఉంటుంది. సాయిల్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది తెలుగు మీడియం మెటీరియల్. ఎక్కడ మనకి ఇమేజెస్ అవసరమో, ఎక్కడ టేబుల్స్ అవసరమో అక్కడ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, దేనికి అదే సెపరేట్గా ఉంటుంది. అయితే ఏపీ జాగ్రఫీ అయితే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ సార్ వరల్డ్ ఫిజికల్ చెప్పడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత ఏపీ జాగ్రఫీకి సంబంధించి మెటీరియల్ అప్డేటెడ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏపీ జాగ్రఫీకి సంబంధించి ప్రైవేట్ పుస్తకం అయితే ప్రజెంట్ నాకు తెలిసి ద బెస్ట్ అంటూ ఏమీ లేదు. అయితే బయటగా ఇవి కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే రమణ్ రాజు సార్ పుస్తకం అనేది మీరు ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇతను కూడా బాగానే ఉంటుంది. అంటే గ్రూప్ 2 ఓరియంటల్లోనే ఇతని బుక్ అనేది ఉంటుంది. ఇది ప్రీవియస్ ఎడిషను, మేబీ లేటెస్ట్ ఎడిషన్ వస్తే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రఫీ అనేది హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి, హ్యూజ్ సబ్జెక్టు, అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. కేవలం ఏదో ఒక మెటీరియల్కి మీరు స్ట్రిక్ట్ ఆన్ అవ్వండి. నా సజెషన్ ఏంటంటే శివకోటి అప్పారావు సార్ క్లాస్ విని ఆ మెటీరియల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం 2000 ఉన్నటువంటి ఫిలిమ్స్ కోర్సు కేవలం 1500కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఇండియన్ సొసైటీ చూద్దాం అనమాట. భారతీయ సమాజం, ఇది కూడా మొత్తం 3 partsగా డివైడ్ అయింది. సిలబస్లో ఉన్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకి తెలుగు అకాడమీ వాళ్ళు పుస్తకాన్ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట, లేటెస్ట్ వెర్షన్ రాలేదు. చూడండి, సిలబస్లో ఏదైతే అంశాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సమాజ నిర్మాణం అవ్వచ్చు, సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం, ఇది కేవలం తెలుగు మీడియంలోనే ఉంది, ఇంగ్లీష్ మీడియం లేదు. మనకి ఎక్కడంటే ఇబ్బంది వస్తుంది, సంక్షేమ యంత్రాంగంలో కొన్ని లేటెస్ట్ స్కీమ్స్ ఉంటాయి, అది మీరు ఓన్గా అప్డేట్ చేసుకుంటానంటే తెలుగు అకాడమీ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా నీట్గానే తెలుగు అకాడమీలో ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మన మెటీరియల్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదేనమ్మా, ఇది మన మెటీరియల్. ప్రజెంట్ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి క్లాస్ అవుతుంది. ఈ విధంగా తెలుగులో నీట్గా, అదేవిధంగా ఆర్టికల్స్, చట్టాలు, దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యము చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కుల ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగాయి, అదేవిధంగా
చూడమ్మా, మనకి రాజ్యాంగపరమైనటువంటి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియము అదేవిధంగా తెలుగు మీడియంలో స్పష్టంగా ఇచ్చాము. ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఆథర్స్ గురించి చెప్పమంటున్నారు. శ్రావణ్ సార్ బుక్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు, లేదా S&S పబ్లికేషన్ అయినా ఫాలో అవ్వచ్చు, విన్నర్స్ అయినా ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక పుస్తకం మాత్రమే పికప్ చేసుకోండి. అదేవిధంగా భారతీయ సమాజం ఈ తెలుగు అకాడమీ చదివితే సరిపోతుందా అని ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు. ఈ తెలుగు అకాడమీ పుస్తకంతో పాటు తప్పనిసరిగా మీరు ఏదో ఒక క్లాసెస్ ఫాలో అవ్వాల్సిందే. అంటే సమాజం కొత్త సబ్జెక్ట్ కాబట్టి చదవగానే అర్థమవుదు. పర్టికులర్గా ఇందులో 3rd యూనిట్ అయితే నేను డీల్ చేస్తాను. స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మెటీరియల్ కూడా నేను స్వయంగా తయారు చేసినటువంటిది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్టాండర్డ్ ఏదైనా ఉందంటే మనకి షైన్ ఇండియా అనమాట. షైన్ ఇండియా ఉంది మార్కెట్లో, ఎమీగోస్ ఉంది. కాకపోతే షైన్ ఇండియా ఓన్లీ మనకి తెలుగు మీడియంలో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది. ఓకే, ఎమీగోస్ వచ్చేసి మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంది. అదేవిధంగా మన మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను చూడండమ్మా. మేము కూడా కరెంట్ అఫైర్స్ జనరల్గా ఏ అకాడమీస్లో కూడా అంత సీరియస్గా తీసుకోరు. బట్ మేమేం చేసామంటే కరెంట్ అఫైర్స్ కూడా మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక మ్యాగజైన్ మేము తయారు చేస్తాం. చూడండి, స్పష్టంగా ఈనాడులో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ కూడా మేము ఇలా న్యూస్ రూపంలో చేసి పిక్చర్స్ దాన్ని యాడ్ చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంగా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఫిబ్రవరి మ్యాగజైన్ అప్లోడ్ చేస్తాం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రేపు అప్లోడ్ చేస్తాము. ఇదిగోండి సైన్స్ అండ్ టెక్నాలజీ PDF. ఇదే మీకు గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఎంత నీట్గా క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగిందో. ఇదే మీకు గ్రూప్ 2 మెయిన్స్కి కూడా పనికి వస్తుంది. సరే, నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ అనమాట. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఇందులో కూడా మనం త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. బేసిక్ న్యూమరసీ అని చెప్పేసి, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అనేది మీరు ఎగ్జామినేషన్ హాల్లో సొంతంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రెండింటికి మాత్రం ప్రిపరేషన్ అనేది తప్పనిసరి. దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫార్ములాసు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా చేస్తే 30కి ఆల్మోస్ట్ 25+ స్కోర్ చేయొచ్చు. ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఏది దీనికి సంబంధించి కూడా మన క్లాస్ మెటీరియల్ అదేవిధంగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ముఖ్యంగా RS అగర్వాల్ మీరు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకుంటే అందులో ప్రీవియస్ ఇయర్ ఏ మోడల్స్ అడిగారు దాని మీద మీరు శ్రద్ధ పెట్టినా సరిపోతుంది. మేము ఎక్కువగా SSC, రైల్వేస్, APPSC గతంలో అడిగినటువంటి ప్రీవియస్ మోడల్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సేకరించి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్ లిస్టు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే చూడమ్మా, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదంటే మా నెంబర్స్కైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా, మా నెంబర్స్కైనా మీరు ఫోన్ చేయొచ్చు. మేము తప్పనిసరిగా మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాం. లేదంటే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో చాట్ సెక్షన్లో మీరు మాకు మెసేజ్ పెట్టినా కూడా స్పందిస్తాము. ఓకే, లేదు మాకు సింగిల్గా ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అంటే మన అజ్జు అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా మేము చెప్పినటువంటి క్లాసెస్ మెటీరియల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అనేది మెయిన్స్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ కూడా సింగిల్ వీడియో చేస్తాను. మీకు అవసరమైతే అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.